నన్ను 15 ఏళ్ళు ఏడిపించిండ్రు, బాధ పెట్టి దేవుడు కాదని. ఇప్పుడు కొంతమందికి వస్తున్నా కూడా నమ్మాలా నమ్మొద్దా, ఇప్పుడున్న జనరేషన్ లో అసలు శివసానం ఏంది, శివసత్తులు ఎందుకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కూడా అన్నారు మమ్మల్ని, ఇప్పుడు కూడా అంటున్నారు. అయితేనేమో ఏమనొద్దు, దేవుడు కాకుంటే మొత్తుకుంటారని చెప్పి మంది వీళ్ళు అంటారు. నిజంగా శివం అయితే ఇట్లా నింగలాలు కూడా చేతులలో పోసింది, నీ కూడా పోసింది. గాలిన కంచుడు నువ్వు చేయిలు చాప. చిన్నలకు పెద్దలకు అందరికి నా ధన్యవాదాలు. ఓ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మా నాకు నాయన చూపిస్తూనే ఉండు. ఎవరు ఐలేని మల్లన్న. నాకు కడప కలగాలని మొక్కిన. అప్పుడు ఒక కొట్టిల్లుండి పిల్లలతో బాధపడ్డా. నాకు కడప కలిగింది. ఆయన కడప గాడికి వచ్చిన. ఒక ఆమెకు దేవుడు వస్తాడు, ఏ మొక్కులే పిల్ల, మేము ఆ నాన్న నుంచి వచ్చిన వాళ్ళని చేస్తలేం కానీ నువ్వు వచ్చి చేస్తున్నావు అని అన్నది. అంటే అన్న ఎవరు అనుకున్నా నాకేం లేదు, భగవంతుడు చూపిస్తుండని నేను ఆ దేవుని ఎప్పటికి మరవా, ఇప్పటికి కూడా మరవా. నా పిల్లలు మారుస్తలేరు, వాళ్ళు రథాలు కట్టుకొని పోతుండ్రు. అయిలేని మళ్ళీ రథాలు తీసి వస్తుండ్రు. వాళ్ళు అందరు మంచిగా ఉండ్రు. అయితే ఇప్పుడు నీకు ఎల్లమ్మ దేవుడని, నీకు ఎల్లమ్మకు కళ్యాణం చేయాలని ఎప్పుడు ఇంటి వాళ్ళు ఎప్పుడు ఎత్తుకున్నారు అసలు ఎల్లమ్మ దేవతను? ఇగో నాకు చిన్న బిడ్డ ఉంది. నాకు చిన్న బిడ్డ ఉంటే ఏం చేసినా పెళ్ళి పెట్టుకున్నాం. పెట్టుకున్నాక ఇక ఈయన ఎన్నడు చెయ్యనియడని ఈ చిన్నపిల్ల పెళ్ళిలో అడ్డగించుకోవాలని అప్పుడు అడ్డగించుకున్నా. అయితే నీకు దేవుడు వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు కళ్యాణం చేసిర్రు అమ్మవారిదా? నాకు దేవుడు వచ్చినాక 10-15 ఏళ్ళకి చేసిండ్రు. నన్ను 15 ఏళ్ళు ఏడిపించిండ్రు, బాధ పెట్టి దేవుడు కాదని. ఓ పెద్ద పాములు తిరుగుతుంటే బుస్ కొడుతుంటే కూడా తిరిగిన. కొట్టే దొంగ నెరగలే, కర్ష పాము నెరగలే. నా పిల్లలు చిన్నగా ఉన్నా కానీ ఇంకన్నా కష్టం చేసిన. నేను మంచిగానే ఉన్నా. అయితే కళ్యాణం ఇక చిన్న బిడ్డ పెళ్ళిలో కళ్యాణం చేసిన. కళ్యాణం చేసి ఇక అప్పటి నుంచి ఇక ఒక ఏడాది తప్పించి మళ్ళీ ఏడాది 3 పండుగలు చేసిన అట్లా. ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతామ్మా. ఇప్పుడు దేవుడు అంటున్నారు, ఎల్లమ్మ దేవతలు వస్తున్నాయి పేర్ల మీదకి అంటారు. నిజంగా అమ్మవారి నిఘా ఉంటుందంటారా? అమ్మవారి నిజం ఉండి వస్తేనే ఆమె దేవుడు అంతే. ఇక ఏదో తాగి ఊగితే లెక్క కాదు. ఆమె సాష్టంగా అన్ని బాధలకు ఏవుకొని 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఏవుకొని కూడా నేను 11 ఏళ్ళ పిల్లప్పటి నుంచి 13 ఏళ్ళ పిల్లప్పటి నుంచి కాలు తప్పుకుంటూనే వచ్చిన. మరి అట్లా దేవుడు నాకు ఏది అనుకుంటే ఆమె ఏది చూపించింది నాకు అది అయ్యింది. నేను ఆమె చూపించింది నేను చేసిన. అందరు అన్నారు ఇది చూపిస్తే మళ్ళీ చెయ్యాలి, ఇది చూపిస్తే మళ్ళీ చెయ్యాలి. దుసురోడ్డు దేవాలంటే దుసురోడ్డు తెచ్చి బోనం చేసిన. ఇన్ని అయినా సరే నేను బోనంలో కలుపుతా అని దుసురోడ్లు కూడా తెచ్చి బోనం చేసిన నా అమ్మవారి సత్యం మీద. అయితే ఇప్పుడు మీ కాలంలో ఇప్పుడు మీరు దాదాపు ఒక 50-60 సంవత్సరాల కిందట ముచ్చట చెప్తున్నావు. ఇప్పుడు జరుగుతున్న బోనాలు కానీ, ఇప్పుడు శివశక్తులను వస్తున్నారు. ఇప్పుడు శివశక్తులు ఎక్కువ అయ్యారనమాట. ఏ దేవుని కాడైనా కొమరెల్లి కాడ కావచ్చు, ఐలేని కాడ కావచ్చు, సికింద్రాబాద్ బోనాలు అయినా కానీ ఎక్కువ అయ్యారు. మరి దానికి అమ్మవారు ఎందుకు వాళ్ళకు అంత ఆజ్ఞిస్తుంది అనేది? ఆజ్ఞిస్తుంది అంటే భగవంతుడు కొంచెం ఇస్తాడు. ఒక్కరిని చూసి ఒక్కరు వాళ్ళది పోయింది, ఇట్లా వాళ్ళది లేదు. ఇప్పుడు అర్దాసులు అంటుండ్రు. అర్దాసులు అని ఇక ఒకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళు ఇక వాళ్ళు ఇప్పుడు ఏషాలు కట్టి సిగాలు వచ్చేటోళ్ళు పక్కకు పెట్టిండ్రు. వాళ్ళే ఆడుతుర్రు. ఇక సిగాలు వచ్చేటోళ్ళు చూస్తుర్రు వాళ్ళను. సరే ఓకే. మరి ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు సరే నీ మీదికి దేవుడు రావడమే కాకుండా మీ ఇంట్లో ఇంకా ఏం చూపించింది అమ్మవారిని మొక్కడానికి? పుట్ట అంటున్నారు, పుట్టలు మొలుస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మా ఇంట్లో ఫస్ట్ నా పెద్ద బిడ్డ కడుపులో జన్మించినప్పుడు మొలిచింది ఇంటి వెనక. అంటే ఇల్లు గోడకు వెనకకు మొలిచింది. వెళ్తే మేము కేర్ చేయలే. మళ్ళీ ఏం చేసింది, ఇడుపుకు పెట్టింది. ఇడుపుకు పెడితే మా అత్త ఏం చేసింది, కిందికి రాలిపి అందులో ఒక పురుగు వెళ్ళింది. ఆ పురుగును ఎడమకాలతోటి నలిచింది. అబ్బా. నాకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినాక 18 రోజులకు బాగా ఆనమవులు అయింది. ఇవ పొద్దుగాల నలిచింది.
పండుకుంది. మా అన్న నన్ను చూసిపోతానికి వచ్చిండు. అత్తమ్మ అత్తమ్మ అంటే లేవలే, మా అత్త కొలిపినట్టు అనేది. ఇక పంతే ఇక మా అన్నకు బో కూడా పెట్టలే, నీళ్ళు కూడా ఇయ్యలే. ఇక వచ్చిండు, నా పిల్లని నన్ను చూసిపోయిండు. ఇక పోయినాక పొద్దుకంగ ఇది వరప్పుడు ఆన వచ్చింది. ఆన వస్తే దుమ్ము దూరాలు వచ్చింది. ఇక అది మరి చెత్త పడ్డదో అమ్మవారి దయ, అమ్మవారి ఆమె నలిచినందుకే అట్లా అయిందో. తెల్లారి వరకు కంట్లో నీరు బుగ్గలేక వచ్చింది. పిల్లకు, చిన్న పిల్లకు, 18 రోజుల పిల్ల. ఆ పిల్లకు భర్త ఏం చేసింది, మబ్బుల లేచిన అడుగు కట్టుకొని బువ్వార పెట్టి బువ్వల కుండలకి ఉడుకుబువ్వ తీసి కాపింది. అబ్బా, కాపుతా కన్ను చిక్కిపోయింది. అరే, ఇప్పుడు కన్ను కనబడదా? ఇక కనబడ అప్పుడు 18 20 రోజుల పిల్లకే కన్ను పోయింది. పోతే అది ఇట్లా ఆలాడ పడేది. కోళ్ళు అప్పుడు కోళ్ళని దాతుంటుంది, ఆ కోళ్ళు ఇట్లా పొడిసేది, ఆ తెల్లది గవ్వలెక్క. ఇక అట్లా అట్లా కాగా మళ్ళీ బోనాలు వెళ్ళి బోనాలు వెళ్తే పోషమ్మకు నీకు జోట బోనం చేస్తా తల్లి, నా పిల్లకు కన్ను తక్కువ కావాలని ఇక ఆడ పోయి మొక్కిన, జోట బోనం చేసిన, వచ్చి మొక్కి తొట్టని వేసిన చీకట్ల. ఇక అందరం తిన్నాం, చేసినాం, పిల్లని పక్కన వేసుకొని పడినాం. తెల్లార వరకాలు ఈ కన్ను ఆ కన్ను ఒక తీరు అయింది, కానీ చూపు రాలే, కన్ను రాలే. సేమ్ అయింది. సేమ్ అయింది. అయితే మళ్ళా తాపకు మళ్ళా జోట బోనం చేసి పోషమ్మ దేవుడు వస్తే అయినా బియ్యం పోసి అది కన్ను చేపించి ఆమె కన్ను పెట్టి ఇక ఆమె మొక్క ఆమెకు చేసి తర్వాత మళ్ళీ తర్వాత ఇక అప్పుడు నుంచి ఇక మా కొన్ని రోజులు అయినాక ఇక మా అత్త ఐలేని పోయింది. బయట ఇట్లా ఉంటుందిగా, అక్కడ వచ్చింది. మీ అత్తగారి ఇంటికాడ అక్కడ వచ్చిందిగా. మంగళవారం మంగళవారం ఒక్క పొద్దు ఉంటుంది, మంగళవారం మంగళవారం ఆమెకు పూజ చేస్తుండ్రు. ఇక అప్పుడు నాయనే చేసేది, ఆయన మా పెద్ద మనిషి చేసేది. చేస్తే ఇక నేను ఏమైందంటే ఇక నేను ముట్టించుకొని సులువు చేసిన అమ్మవారికి. ఇక నువ్వు ముట్టిస్తున్నావుగా, నేను ముట్టియనని బంద్ చేసాను. ఇక నేనే ముట్టించేది, నన్ను మా అత్త ఒక్క పొద్దు ఉంచేది, ఒక్క పొద్దు ఉంటుంటే ఇక చెయ్యంగా 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 ఏరు పడితే ఇప్పుడు మీరు వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఏరే ఇంటికి వెళ్ళిపోలేదు, పోయి ఇండ్ల మంది ఇండ్లలో ఉన్నాం కొన్ని రోజులు ఇంటి ముంగట ఉన్నాం తడకలు కట్టుకొని. ఇక పిల్లలు వేసుకొని ఎన్ని రోజులు ఉండాలని మాకు పాతిళ్ళు ఉండే, అందులో పోయి ఉన్నాం. ఆంట్లకెళ్ళి మళ్ళీ వచ్చి ఇక ఏం చేసాం, ఊరికే తెల్లని దాకా పొద్దున్న దాకా పోతుండే. ఇంట్లో కూడా గన 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 అనుకుంటే అమ్మవారు పోతుండే, నా ఎవ్వరు కనబడకపోతే. ఈ పోషమ ఆడకట్టు కట్టిన ఇంట్లో కూడా నీకు పుట్టవలసిందా? అది నేను చెప్తున్నా, ఉగాది అది శ్యామడంలో కొత్త ఇంట్లో పోయినా, ఉగాది పండుగ వరకు నా ఇంట్లో మొలిచింది. అదేంటిది జజాంగ్ పౌడర్ పోసినా ఓలే, జమాజింగ్ పౌడర్ అంటే చీమల పౌడర్ అది పోసినా ఓలే. ఇక ఇప్పుడు ఈడ మొలిచింది, ఈడ ఈ మొదలు ఈడ మొలిచింది, ఈడికెళ్ళి లోపటానికి ఈడ మొలిచింది, మళ్ళీ ఈడికెళ్ళి గద్దె కాడిపోయి ఇక తిరుగుతూనే ఉంది ఆమె. ఇక తిరుగుతూ ఉంటే నేను ఐలేను పోతే వాళ్ళు అన్నారు, నువ్వు ఇన్ని దేవుళ్ళు పెట్టుకొని ఇట్లా తిరగకమ్మా, ఎవరినన్నా ఒకరిని ఎత్తుకుంటే నీకు వాళ్ళని చూసిపోతే అందుకొస్తారు, కానీ నిన్ను బాధ పెట్టరు. నువ్వు ఇట్నే ఉంటే ఈమె విక్తుంది, ఆమె విక్తుంది, నువ్వు ఎక్కడైనా తాగుతావు అన్నారు. అంటే ఇక నేను తమ్ముని అక్కను ఇక మంకాలమ్మను ఆమెకు నీకు మొక్కిన నేను, నీకు ఓడివాళ్ళు 5 అంతస్తుల బొన మీద వేస్తావు తాప, నువ్వు నన్ను బాధ పెట్టదు. ఆమె మస్తు బాధ పెట్టింది, బండ్లబాట తిప్పింది, సికింద్రాబాద్ పోతా అన్నది, ఆమె గిర్నీలకు పోతా అన్నది. అప్పుడు గిర్ని కడితే పోషమ్మ గుడి కడితే పోషమ్మ గుడి ఉంటా అన్నది. వద్దు తల్లి, అట్లా అంటే ఎవరు ఒప్పుకోరు, వద్దు నువ్వు ఏడున్నావో ఆన్నే ఉండాలంటే ఆమె మళ్ళీ బోనం ఎత్తుకొని ఈ దేవత ఆ గుళ్ళి అడుగు పెడితే ఆమె మంచిగా ఉంది, తుర్చుతోటి ఉన్నది. నువ్వు అడుగుతుంటే నేను సరే. మళ్ళీ అయితే ఇక ఫస్ట్ నువ్వు కొత్త మీ అత్తమ్మ హయాంలో వచ్చింది పుట్టమొలిసింది, మీరు కొత్త ఇల్లు కట్టుకున్న పుట్టమొలిసింది. తర్వాత ఇప్పుడు మీ కొడుకు తరంలో కూడా పుట్టమొలిసినట్టు లెక్క ఇప్పుడు. అయితే 3 తరాలు మీకు పుట్టమొలుస్తూ అమ్మవారు అయితే మీకు నిఘా చూపించింది అన్నట్టు. అయితే ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇప్పుడు తృప్తిగా
చేస్తున్నారు, అమ్మవారిని కొలుస్తున్నారు. కొలుస్తుంది. మరి మీకు మంచిగా అనిపిస్తుందా అమ్మవారిని కొలవడం వల్ల? మీరు మంచిగా అయినట్టేనా? మంచిగా. మరి ఏం చెప్తావు అందరికీ? ఎల్లమ్మ తల్లి ఇప్పుడు కొంతమందికి వస్తున్నా కూడా నమ్మాలా నమ్మొద్దా, ఇప్పుడున్న జనరేషన్లో అసలు శివసానం ఏంది, శివసత్తులు ఎందుకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కూడా అన్నారు మమ్మల్ని, ఇప్పుడు కూడా అంటున్నారు. బీడి తెచ్చి కాల్స్తామన్నారు. దేవుడు అయితేనేమో ఏమనొద్దు, దేవుడు కాకుంటే మొత్తుకుంటారని చెప్పింది. మంగముళ్ళు వేసిండ్రు శివగాలుగుతుంటే తొక్కితే తొక్కినాం. మాకు అన్ని దాటుకుంటూ వచ్చేసినాం. మాకు ఏమి ఇప్పుడు కొంతమంది వీళ్ళు అంటారు నిజంగా శివం అయితే ఇట్లా నింగలాలు కూడా చేతులలో పోసింది. నీకు కూడా పోసిరా? నాకు కూడా పోసి. ఓకే, అంటే అప్పుడు ఏం కాలదా అట్లా ఉంటే? అట్లా అది ఎట్లా అంటే ఒక పెద్ద మనిషి ఉండే మమ్మల్ని దోలుకుపోయింది. పలానా శివం వస్తుంది, అడిగిపోతే మంచిగా చెప్తారంటే మా పెద్దదినే మా అత్త ఆ పెద్ద మనిషి మేము పోయినాం. పోతే నింగలాలు కాల్చింది. ఆ దేవుడు వస్తాడు కాల్చి కంచుట్లో పోసింది. ఎర్ర గాలిన కంచుడు నువ్వు శైలు చాపన్నది. నేను శైలు చాపిన, నాకేం కాలే ఇట్లనే చాపిన. అయితే ఇక అమ్మ ఈమెకు దేవుడు మీరు ఎత్తుకోవాలి, ఎత్తుకున్నాక తల్లిగారు బియ్యం పోయాలి. మా వదిన అప్పుడే అన్నది, మేము పోయామమ్మో బియ్యం, మేము దేవుడిని ఎత్తుకోము, మేము బియ్యం పోయాం అని. అట్లా అనొద్దు అన్నది. అట్లా అనొద్దంటే ఇక నాకు పండుగ చేసేందుకు వీలు కాలే. ఇక నా చిన్న బిడ్డ పెళ్ళి అప్పుడు చేసినా కూడా మా పెద్దదైనా బియ్యం పోయలే. మా తమ్ముడు ఒక 5 బియ్యం చేస్తే అందులో అన్ని పెట్టుకొని ఓడి పోసుకున్నా దేవత వరకు. ఇక ఆ నుంచి మా ఇంట్లో ఇట్లా ఇప్పుడు మీరు మంచిగా మళ్ళీ పండుగలు చేస్తే పోసిండ్రు. అప్పుడు పోయలే, తొలుత పండుగ మా వదిన ఉన్నాం పోయలే. మళ్ళీ తర్వాత పోసిండ్రు. మళ్ళీ పండుగల మళ్ళీ 2 పండుగలకు పోసిండ్రు. సరే, అయితే మరి ఇంత మంచి సమయం ఇచ్చి మంచి వివరాలు అన్నీ చెప్పినావమ్మా. మరి నీకు ఎట్లా అనిపించింది? మేము పిలిచి మాట్లాడినందుకు నీకు సంతోషం ఉందా? ఎట్లా అనిపించింది? నాకు సంతోషమే ఉంది, కానీ నేను ఎన్నడూ మాట్లాడలే, ఇంత వస్తుందని నేను అనుకోలేదు. ఓకే, వచ్చింది. ఓకే, వచ్చినందుకు ఇక జర వెనక ముందు కూడా చెప్తున్నా. నాకు ఇంత ఆకాశం నాకు అప్పుడు ఎవ్వరు ఇయ్యలే. సరే సరే అమ్మ, మరి బాయ్. బాయ్ అందరికీ బాయ్. చిన్నలకు పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మా మజాక్ షురూకి వచ్చి మీరు ఇంత మంచి అవకాశం, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ కూడా మాకు అందరికీ తెలియజేసినందుకు. కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, కొంతమందికి అమ్మవారు అంటే ఏంది ఎట్లా అనేది కూడా తెలియకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళకు మీలాంటి పెద్ద మనుషుల యొక్క ఇన్ఫర్మేషన్, మీరెన్ని పడ్డరు, అమ్మవారిని ఎట్లా నిరూపించుకోవాలనేది మీరు పడ్డ తాపత్రయం కావచ్చు, మీరు పడ్డ పరీక్షలు కావచ్చు, ఇవన్నీ కొంతమందికి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు మేము పిలిచి మాట్లాడడం జరిగింది. మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.